హాయ్ అండి, ఈరోజు మనం శనిదేవుడి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. సూర్య భగవానుడికి ఇద్దరు భార్యలు, సంధ్యాదేవి, ఛాయాదేవి. సంధ్యాదేవి సూర్య భగవానుడి వేడిని తట్టుకోలేకపోతుంది. దానితో సూర్యుడికి, నువ్వు నా భార్య వయ్యుండి కూడా నా తేజస్సుని తట్టుకోలేకపోతున్నావు అని ఆగ్రహిస్తాడు. దానితో సంధ్యాదేవి తపస్సు చేయాలనుకుంటుంది. అందుకని తన నీడ అయిన ఛాయాదేవిని సృష్టించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఛాయాదేవి సూర్యభగవానుడితో చాలా సంతోషంగా ఉండి కొంతకాలానికి గర్భం దాలుస్తుంది. ఒకానొక రోజు సూర్యదేవుడు ఛాయాదేవి దగ్గరికి వస్తుండగా అద్దం భస్మమైపోతుంది. కానీ ఛాయాదేవి ఏమాత్రం చలించదు. దానితో సూర్యభగవానుడికి అనుమానం వచ్చి ఛాయాదేవిని అడవుల్లో వదిలేసి వెళతాడు. అప్పుడు ఛాయాదేవి జరిగిన విషయమంతా సంధ్యాదేవికి చెప్పాలి అని అనుకుంటుంది. అందుకని అశ్వరూపంలో ఉన్న సంధ్యాదేవి దగ్గరికి వెళుతుంది. దానితో అశ్వరూపంలో ఉన్న సంధ్యాదేవి తన నిజరూపం దాలుస్తుంది. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సూర్యదేవుడు ఇది గమనిస్తాడు. చాలా కాలం తరువాత తన భార్యని చూసిన ఆనందంలో సంధ్యాదేవిని గట్టిగా కౌగిలించుకుంటాడు. సంధ్యాదేవి సూర్యుని వేడికి తట్టుకోలేని కారణంగా సూర్యుడు సంధ్యాదేవిని గుర్తించి కౌగిలించుకుంటాడు. వారిద్దరూ సూర్యదేవుడు, సంధ్యాదేవి అశ్వరూపం దాల్చి అశ్విని పుత్రులకు జన్మనిస్తారు. దానితో అక్కడి నుండి వెళ్ళిపోతారు. అడవిలో ఒంటరిగా శోకంతో ఛాయాదేవి మిగిలిపోతుంది. దానితో శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు. నీకు పుట్టబోయే పుత్రుడు ఈ లోకంలోనే అత్యంత శక్తివంతుడవుతాడు, కీర్తి ప్రతిష్టలు గడిస్తాడు అని చెబుతాడు. అలా చెప్పి అక్కడి నుండి శివుడు మాయమవుతాడు. కొద్దిసేపటి తరువాత ఆకాశం నుండి కాకుల గుంపు ఛాయాదేవి మీదుగా వెళుతుంది. దానితో భయపడిన ఛాయాదేవి తన గర్భంలో ఉన్న శిశువును రక్షించుకోవడానికి ఒక బావిలోకి చేరుతుంది. అక్కడే శనిదేవుడు జన్మిస్తాడు. శనిదేవుడు జన్మించిన కొద్దిసేపటికే పెరిగి పెద్దవాడవుతాడు. బిడ్డకి జన్మనిచ్చి ఛాయాదేవి నీటిలో స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. శనిదేవుడు ఈదుతూ తన తల్లిని బయటకి తీసుకొని వస్తాడు. ఇదే శనిదేవుని జన్మ రహస్యం. నేను ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్